రైతుల కష్టాలపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలందరూ కూడా 100 పేజీల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను చూసి దాంట్లో ఉన్న 1000 అబద్ధాలను నమ్మి ఆ 1000 అబద్ధాలకు ఓట్లేసి ఈరోజు ఇంత దురదృష్టకర పరిస్థితుల్లోకి రైతులు వెళ్ళిపోవడం జరిగింది. మరి వారికి మద్దతుగా మేము 1-2 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైతు దీక్షను చేపడతా ఉంది. మరి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంకేమన్నా ఉందా? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు సోషల్ మీడియా కనెక్షన్ అయినా చెప్తాను. మరి సోషల్ మీడియాలో ఏదో వాళ్ళ పుత్రుని గురించి తప్పుడుగా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చి సోషల్ మీడియానే బ్యాన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే ఈ సోషల్ మీడియా బాగా ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో అంతా కూడా ప్రచురించి మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు సోషల్ మీడియా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి సోషల్ మీడియా అనేది డెమోక్రటిక్గా